హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఇక ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కావ్య మార్నింగే లేచి వంట పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది. ఇక మరొక పక్క రాజ్ అయితే ఇదేంటి అసలు కొంచెం కూడా బాధపడట్లేదు. నేను తన కళ్ళ ముందే ఇక శ్వేతతో అంత క్లోజ్గా మాట్లాడుతున్నా కూడా చీమ కుట్టినట్టు కూడా అనుకోకుండా పడుకుంది. దీనికి ఇలా కాదు, ఈరోజు సాయంత్రం లోపల ఖచ్చితంగా కళావతి మనసుని బాధ పెట్టాలి. అంటే నేను ఖచ్చితంగా శ్వేతతో చాలా క్లోజ్గా ఉండేటట్టు ఇక ఉండాలి. ఏది ఏమైనా ఇక కళావతి మాత్రం ఇంటిలోంచి బయటికి వెళ్ళిపోవాలి. లేదంటే జీవితాంతం నేను ఎలాగో ప్రేమించను కాబట్టి తను ఒంటరి జీవితంతో అలాగే ఉండటం నాకు ఇష్టం లేదు. ఖచ్చితంగా కళావతి పుట్టింటికి వెళ్ళిపోతేనే సంతోషంగా ఉంటుంది అని చెప్పి రాజ్ అయితే అనుకుంటాడు. ఇక కావ్య వంటగదిలో వంట చేస్తూ అందరికీ టీలు తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా హాల్లో ఉంటారు. ఇక అపర్ణ అయితే మనసులో నా కోడలు ఈ ఇంటికి ఎప్పుడు చూసినా బానిసలాగా అందరికీ కాఫీలు టీలు అన్నీ అందించుకోవడమేనా, తను పొద్దున్నుంచి రాత్రి వరకు ఆఫీస్లో కష్టపడుతుంది. ఆఫీస్ నుంచి రాగానే మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. ఇక ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా కావ్యకి మాత్రం రెస్ట్ లేకుండా మొన్న కూడా కళ్ళు తిరిగి పడిపోయింది. ఒక అత్తగారిగా ఒక తల్లిలాగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. కావ్య ఇంతకాలం ఎలా ఉన్నా పక్కన పెట్టేశాను, కానీ ఇక ముందైనా కావ్యని ఖచ్చితంగా ఒక పద్ధతిగా నేను చూడాలి. ఎందుకంటే ఈ ఇంటికి పెద్ద కోడలుగా నాకు ఎంత విలువ ఉందో నా కోడలకు కూడా అంతే విలువ కల్పించే హక్కు నాకుంది అని చెప్పి మనసులో ఇక ఆలోచన చేసుకుంటూ ఉంటుంది. మరొక పక్క దానలక్ష్మి, అనామిక, రుద్రాణి ముగ్గురు కూడా కూర్చొని ఇక కావ్య చేత ఈ కాఫీని తాక్కుంటూ ఇక కప్పులు కనీసం తీయకుండా అక్కడే వదిలేస్తారు. ఇక వదిలేస్తే ఇక కావ్య చూసుకోకుండా తన పని తను చేసుకుంటే వెంటనే ఇక అక్కడికి వచ్చి, ఏయ్ కావ్య, ఏంటి నీకు ఈ ఆఫీస్కి వెళ్తున్నావని పొగరు పెరిగిందా ఏంటి? లేదంటే కాఫీ కప్పులు ఎందుకని అక్కడే వదిలేసావు? ఇచ్చావు కదా, మళ్ళీ తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టాలని తెలీదా అని చెప్పి దానలక్ష్మి అంటుంది. ఆ మాటలకి కావ్య, అయ్యో అత్తయ్య గారు మర్చిపోయాను అనగానే, అలా ఎలా మర్చిపోతావు? అంటే ఇన్నాళ్ళంతా కూడా ఒక పద్ధతిగా ఉండేదానివి. కాఫీలు ఇచ్చి మళ్ళీ నువ్వే తీసుకొచ్చి ఇక కప్పులు కూడా చేతిలోంచి లాక్కొని మరీ అక్కడ పెట్టేదానివి. ఇప్పుడేంటి ఆఫీస్కి వెళ్తున్నావని తల పొగరగా అయిందా ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది. అదేంటి నేనే ఎందుకు తీయాలి అత్తయ్య గారు, పక్కన అనామిక ఉంది కదా, తను తీయచ్చు కదా అనగానే, నేను నీ గురించి మాట్లాడుతున్నాను. అయినా నా కోడలికి ఏం కర్మ, నువ్వంటే ఇక ఒక పేద కుటుంబంలోంచి వచ్చావు, నీలాగొచ్చిందా ఏంటి నా కోడలు ఇక ప్రేమించిన దర్జాగా పెద్దలు కుదుర్చుకొని అటు వాళ్ళు ఇటు వాళ్ళు కూర్చొని పద్ధతి ప్రకారం ఈ ఇంటికి వచ్చింది. పట్టు పరుపుల మీద పడుకుంది. నా కోడలికి నీకు సమానమా ఏంటి? నువ్వు ఈరోజు ఎంత ఆఫీస్కి వెళ్తున్నా నా కోడల కంటే నువ్వు తక్కువే చదువుకున్నావు, అది గుర్తుపెట్టుకొని మసులుకో అని చెప్పి ఇక గట్టిగా మాట్లాడుతుంది దానలక్ష్మి. ఇక ఆ మాటలు విన్న అపర్ణకి చాలా కోపం వస్తుంది. ఇక ఈ దానలక్ష్మికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేకుండా ఈ రకంగానే కూస్తుంది. ఇక వీళ్ళందరి నోర్లు ముయ్యించాలి. కావ్యని తక్కువ చేసి మాట్లాడితే రాజుని తక్కువ చేసినట్టే కదా, రాజుకి ఏమీ విలువ లేనట్టే కదా ఈ ఇంట్లో. అంటే రాజు భారీగా కావ్య వీళ్ళ కాఫీ కప్పులు తీసుకొని ఇక వీళ్ళ కాఫీలు అందిస్తూ కూర్చుంటూ ఉండాలా ఏంటి అని చెప్పి బాగా ఆలోచన చేస్తుంది. ఇక ఆలోచన చేసి రూమ్లోకి వెళ్తుంది. రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న సుభాష్ గారితో ఇక మొత్తం చెప్తుంది. కావ్యని నేను ఇక ఒక పెద్ద బాధ్యత అప్పచెప్పాలనుకుంటున్నానండి అని చెప్పి అనడంతో సుభాష్ అయితే, ఏంటి అపర్ణ, ఏంటి ఆ బాధ్యత అని చెప్పి అడుగుతాడు. అదేనండి, ఇక ముందు నుంచి కావ్య ఈ ఇంటికి పెద్ద కోడలు కాబట్టి అందరూ కూడా కావ్య దగ్గరికే వచ్చి ఏది కావాలన్నా అడిగేలాగా నేను చెయ్యాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఇంటికి ఒక పెద్ద కోడలుగా నేను ఒకప్పుడు ఎంతవరకు ఇక అధికారాలు చెలాయించానో నా పట్ల నా కోడలు కూడా అంతే విధంగా హుందాగా ఈ ఇంటి బాధ్యతని స్వీకరించాలని కోరుకుంటున్నాను అని చెప్పి చెప్తుంది. ఆ మాటకి సుభాష్ అయితే వెంటనే సంతోషం పడుతూ, అపర్ణ, పెళ్ళైనప్పటి నుంచి రాజ్కి ఇప్పటికి పెళ్ళైనప్పటి నుంచి నువ్వు ఎప్పుడు కూడా కావ్య గురించి ఈ బాధ్యత తీసుకోలేదు.
అందుకే ఈ రోజుకి ఇక ఇంట్లో అందరూ కూడా కావ్యని ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలాగా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు తీసుకునే నిర్ణయం చాలా మంచిది. కావ్యకి ఇక ఈ ఇంటి తాళాలు ఇవ్వడంలో ఎలాంటి సమస్య రాదు. కావ్య ఇంటిని సమానంగా చూస్తుంది, బ్యాలెన్స్డ్గా ఎవరికి ఏం కావాలో అన్నీ కూడా చేసి పెడుతుంది అని చెప్పి సుభాష్ అయితే చెప్తాడు. ఇక వెంటనే అపర్ణ అయితే తన మనసులో ఉన్న కోరికని ఇక హాల్లో వచ్చి కూర్చుంటుంది. కూర్చొని అందరూ కూడా ఇక అప్పటికే కావ్య తన పని తను చేసుకుంటూ ఇక ఆఫీస్కి వెళ్ళాలని ఇక టైం అయిపోతూ ఉంటే ఇక ఫాస్ట్గా పనులన్నీ చకచకా చేసుకుంటూ ఉండడం గమనిస్తుంది అపర్ణ. ఇక వెంటనే కావ్య అని చెప్పి పిలుస్తుంది. ఏంటి అత్తయ్య గారు అని దగ్గరికి రావడంతో, ఇదిగో కావ్య, ఇక నుంచి ఈ ఇంటికి సంబంధించిన అన్ని విషయాలు నువ్వు చెప్తేనే జరగాలి, నువ్వు శాసిస్తేనే చెయ్యాలి. ఈ ఇంటి బాధ్యత ఇక నుంచి నువ్వే చూసుకోవాలి. ఇదిగో ఈ ఇంటి తాళాలు అని చెప్పి తాళాలు తీసుకొని వచ్చి ఇక కావ్య చేతిలో పెడుతుంది. ఇక అక్కడే ఉన్న దానిలక్ష్మి, రుద్రాణి, అనామిక ముగ్గురు మొహాలైతే మాడిపోయి అలానే చూస్తూ ఉంటారు. ఇక దానిలక్ష్మి అయితే మనసులో కుళ్ళిపోతూ ఇక తాళాలు తీసుకెళ్ళి కావ్య చేతిలో పెట్టేసరికి అక్క అని చెప్పి పిలుస్తుంది. ఏంటి ఏంటి దానిలక్ష్మి, ఎందుకు ఒక సమయం సందర్భం లేదా పిలవడానికి? నేను ఇంటి తాళాలు నా కోడలికి బాధ్యతలన్నీ అప్పచెప్తూ మాట్లాడుతున్నాను. నువ్వు ఏం మాట్లాడాలనుకున్నా నేనంతా మాట్లాడినాక కంప్లీట్గా అప్పుడు మాట్లాడు అని చెప్పి అంటుంది. ఇక దెబ్బకి సైలెంట్ అయిపోతుంది. ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి అయితే చాలా సంతోషపడుతుంది. కావ్యకి ఇక ఇంటి తాళాలు ఇవ్వడంలో ఇందిరాదేవి అయితే చాలా మనసులో చాలా సంతోషంగా, చాలా మంచి పని చేస్తున్నావు అపర్ణ అని చెప్పి అంటూ ఉంటే, అత్తయ్య గారు ఈ ఇంటికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా నాకు మీరు బాధ్యతలన్నీ అప్పచెప్పారు. ఈ ఇంటి తాళాలు నా చేతిలో పెట్టి ఇంటిని అన్ని విధాలుగా ఎవరికి ఏం కావాలో ఏదైనా చూసే హక్కు, అధికారం నాకుందని మీరు చెప్పారు. అలాగే ఈరోజు నా ఇంట్లో నా కోడలికి నేను కూడా అలాగే అధికారాలు ఇవ్వబోతున్నాను అని చెప్పి చెప్తుంది. ఇక వెంటనే దానలక్ష్మి మొహం అయితే మాడిపోతుంది. ఇక కావ్య, అది అత్తయ్య గారు అనగానే, నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ ఇంటికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఈ ఇంటి పెద్ద కోడలుగా నాకు ఎంత అధికారం ఉందో నీకు అంతే అధికారాలు అన్ని విషయాల్లోనూ ఉంటాయి. ఇక ఎవరికి ఏం కావాలన్నా కావ్య దగ్గరికి వచ్చి కావ్యని అడిగే చెయ్యాలి. అందరికీ ఇక తెలిసేలాగా చెప్తున్నాను అని చెప్పి అక్కడ ఉన్న అందరికీ కూడా వినపడేలాగా చెప్తుంది అపర్ణ. ఆ మాటలకి ఇక దానిలక్ష్మి అయితే వెంటనే, అదేంటి అపర్ణ అక్క, నువ్వేంటి అలా ఎలా ఇచ్చేస్తావు? నీ తర్వాత నేనున్నాను కదా, నా విషయం గురించి పక్కన పెట్టేశావా? ఆ మాత్రం నాకు ఇల్లుని హ్యాండ్ ఓవర్ చేసే అవసరం నాకు లేదా? నేను ఎవరిని ఇక ఇంట్లో సంబంధించిన విషయాలు ఏమీ పట్టించుకోలేదా? నిన్న కాక మొన్నొచ్చిన కావ్యకి పెత్తనం ఇవ్వడం ఏంటి అని చెప్పి అంటుంది. ఆ మాటకి దానిలక్ష్మి, ఈ ఇంటి రూల్స్ని నీకు ఇప్పుడు వరకు తెలీదు అంటే నాకు చాలా నవ్వొస్తుంది. ఈ ఇంటికి ఎప్పుడు కూడా ఇంటికి పెద్ద కోడలికే అన్ని విధాల హక్కులు ఉంటాయి. అలా అని రెండో కోడలికి లేకపోక కాదు కానీ ఫస్ట్ ప్రిఫరెన్సు ఎప్పుడూ కూడా ఈ ఇంటి పెద్ద కోడలిదే. అది గుర్తుంచుకొని మసులుకో. నా కోడలు ఈ ఇంటికి మొట్టమొదటి కోడలు, అందుకే బాధ్యతలను అప్పచెప్పాను. అయినా నీ కోడలికి ఏం తెలుసు? కనీసం స్టవ్ వెలిగించడమే రాదు. అలాంటప్పుడు ఏమి అప్పచెప్తే ఏం చేస్తుంది? నువ్వు ఇందులో బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు నీ కోడలికి తిన్నగా ఉండేలాగా వంట నేర్పు, తర్వాత ఏ విషయాలైనా అడుగుదు కానీ అని చెప్పి ఇక వెంటనే అపర్ణ అయితే అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతుంది. ఇంతలో ఇక కళ్యాణ్ అయితే ఫాస్ట్గా వచ్చి, వావ్ వదిన, కాంగ్రాచ్యులేషన్స్ వదిన. ఏంటో వదినకి రోజు రోజుకి అసలు ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది. ఇటు చూస్తే ఆఫీసు, ఇటు చూస్తే ఇంట్లో ఆ రెండు వైపులా రెండు చక్రాలు తిప్పుతుంది వదిన అని చెప్పి, అయినా పెద్దమ్మ చాలా కరెక్ట్గా నీకు చేతిలో ఇక ఇల్లు బాధ్యత అప్పచెప్పింది వదిన. అసలు నువ్వు కరెక్ట్గా చేస్తావని అత్తయ్యకి ఎలా తెలిసిందో ఏమో కానీ చాలా పర్ఫెక్ట్ నిర్ణయం తీసుకున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది వదిన అని చెప్పి సంతోషపడుతూ ఉంటే ఇక పక్కనే ఉన్న అనామిక సీరియస్గా మొహం కేసి చూస్తూ ఉంటుంది. అనామిక, కాఫీ రెడీ చేసావా అని చెప్పి ఆపేస్తే, ఏంటి అలా మాట్లాడుతున్నారు అనగానే, లేదు నువ్వు కాఫీ ఏమి వద్దులే వదిన, కాఫీ తాగి 2 రోజులు అయ్యింది వదిన.
ప్లీజ్ వదిన, నా కోసం కాఫీ ఇస్తావా అని చెప్పి అనగానే, అయ్యో నీకు ఇవ్వకుండా ఎలా కవిగారు అని చెప్పి కాఫీని తీసుకొని ఇక ఇస్తుంది. కాఫీని తాగి ఇక కళ్యాణ్ అయితే, అమ్మయ్య వదిన, నువ్వు 2 రోజుల నుంచి ఆఫీస్కి వెళ్తున్నావు కదా, నీ చేతి కాఫీ లేక చాలా తలనొప్పి వచ్చింది. ఇక నాకు ఈ కాఫీ పడినాక చాలా ఫ్రెష్గా ఉంది. ఇక మంచి కవిత్వం వెళ్ళి అందుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి ఇక సరదాగా వెళ్ళిపోతాడు కళ్యాణ్. ఇక మరొక వైపు తాళాలను తీసుకొని ఇక హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని కావ్య అయితే రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే రుద్రాణి రంగంలోకి దిగిద్ది. అనామిక మొహం కలిసి చూస్తుంది. తను మొహం అంతా కూడా మార్చుకొని బాధలో ఉన్నదని గమనించి, ఇంతకాలం నాకొక్కదానికే ఈ ఇంట్లో బాధగా ఉందేమో అనుకున్నాను. ఇక నాతో పాటు సమానంగా ఎంతకంటే ఇంకా త్రిబుల్గా బాధపడుతున్న అనామికని ఈ టైంలో రెచ్చగొడితే తప్ప పనులు జరగవు అని చెప్పి వెంటనే కూడా, అనామిక నిన్ను చూస్తుంటే చాలా జాలనిపిస్తుంది అని చెప్పి అంటుంది. ఇక అనామిక అలానే చూస్తూ ఉంటే, ఏంటో ఈ లోకం, కనీసం భర్త కూడా నీ మాట వినట్లేదు. ప్రేమించి పేరుకి పెళ్లి చేసుకున్నావు కానీ అసలు కళ్యాణ్ నీ మొహం కాసే చూడట్లేదు. ఎంతసేపు వదినా వదినా వదినా. ఈ ఇంటి పెద్దరికం ఇక కావ్యకి ఇచ్చేసరికి అందరికంటే ఎక్కువ ఖుషి అయిపోయింది నీ భర్త కళ్యాణే. అసలు కళ్యాణ్కి ఎందుకంత ఇష్టం కావ్య అంటే? నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా, నీ మాట అసలు వినడాక అనామిక అని చెప్పి రెచ్చగొట్టగానే, అదేంటి అలా అడుగుతున్నారు? నేనంటే ఇష్టమే నా భర్తకి, కానీ అని చెప్పి ఇక అక్కడ ఆపేస్తుంది. కానీ అని చెప్పి నువ్వు గ్యాప్ ఇచ్చినప్పుడే అర్థమవుతుంది నీ మనసులో ఇక కళ్యాణ్ మీద ప్రేమ ఉన్నా కళ్యాణ్కి నీ మీద అంత ప్రేమ లేదు. అందుకే నువ్వు చెప్పింది ఏ పని చేయట్లేదు. అది కూడా చిన్నప్పటి నుంచి కళ్యాణ్కి చాలా మంచి బుద్ధి. ఎవరు ఎలా ఎదుగుతున్నా తను మాత్రం సింపుల్గానే ఉండిపోతాడు. కవిత్వాల వైపుకి వెళ్ళిపోయాడు. రాజన్నయ్య రాజన్నయ్య అని సింహాసనాన్ని వదిలేశాడు. ఇప్పుడేమో ఇక కావ్య వదిన ఈ ఇంటి పెత్తనం చలాయించబోతుంది అనేసరికి కంగ్రాచులేషన్స్ చెప్పాడు. ఎటొచ్చి అమాయకురాలివి కదా నువ్వు. నీ భర్త నువ్వు అమాయకంగా ఉన్నంతకాలం అదిగో ఆ రాజ్ కావ్య ఇద్దరు కూడా శుభ్రంగా ఉన్న ఆస్తులన్నీ కూడా వాళ్ళ పేరున రాయించుకొని మనకు ఒక ముద్ద పడేస్తూ ఉంటారు. నేనంటే ఈ ఇంటి ఆడపడుచుని, నా కొడుకు నేను ఎంత వేసుకున్నా పరాయి వాళ్ళమే, కానీ ఈ ఇంటికి నువ్వు కోడలివి, కానీ నీకు కనీసం ఇంత అధికారం కూడా లేదంటే చాలా బాధగా ఉంది అనామిక అని చెప్పి ఇక రుద్రాణి అయితే రెచ్చగొడుతుంది. మీరు చెప్పిన మాటలన్నీ కూడా నిజాలైతే ఉన్నాయి, కానీ నేను ఏం చేయమంటారు? ఇక ఖచ్చితంగా నా భర్త నా చేతిలో లేడు. ఇటు చూస్తే ఇక అత్తయ్య గారిని నోరెత్తనివ్వట్లేదు. నేను ఏం చేయాలి? లోపలైతే చాలా కోపం ఉంది. మీరు చెప్పినట్టు చేస్తాను, నాకు ఏదైనా సలహా ఇవ్వండి అని చెప్పి ఇక అనామిక అంటుంది. ఆ మాటకి ఇంకా ఇప్పుడు వరకు నేను ఏ రోజు ఇలాంటి పనులు చేయలేదు అనామిక, కానీ నీ గురించి నీ మొహం చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. నాకు అచ్చం నా కూతురులాగే అనిపిస్తావు నీ అమాయకత్వం చూస్తే. కానీ ఆ కావ్య పేదంటి నుండి వచ్చినా ఎప్పుడు చూసినా కూడా డబ్బు వ్యామోహం కలది. అందుకే నాకు కావ్య అంటే ఇష్టం ఉండదు, నువ్వంటేనే ఇష్టం అని చెప్పి కావాలని ఇక అనామికని బుట్టలో పడేస్తుంది. అనామికకి ఇక చెప్తుంది, ఇదిగో అనామిక, ఈ అధికారం ఈ ఆర్భాటం ఈ ఒక్కరోజు వరకే ఉండాలి. రేపటికి ఖచ్చితంగా నీ చేతిలో తాళాలు గుర్తు వచ్చేలాంటి ప్లాన్ ఒకటి చెప్తాను, అది నువ్వు కరెక్ట్గా చెయ్యాలి అని చెప్పి చెప్పడంతో, చెప్పండి ఆంటీ చెప్పండి, మీరు ఏం చెప్పినా చేస్తాను అని చెప్పి అనగానే ఇక ఆ తాళాలని తీసుకొని ఇక బీరువాలో ఉన్న ఏదైనా ఒక నగని తీసేసి దాచిపెట్టు. ఆ నగని కావ్యని కావాలని కాజేసిందని అందరి ముందు నిరూపణ చేస్తే చాలు. ఖచ్చితంగా ఇక అపర్ణ వదనకి ఇలాంటి పనులన్నా అబద్ధాలన్నా దొంగతనాలన్నా పడవు. ఈ విషయంలో చాలా సీరియస్గా నిర్ణయాన్ని తీసుకొని ఇక వెంటనే ఆ తాళాల గుర్తుని నీ చేతిలోకి రప్పించుకో. అంతే, ఇంక నేను ఏం చెప్పలేను, నీ ఇష్టం మరి అని చెప్పి వదిలేస్తుంది. ఇక వెంటనే అనామికకి ఆ ప్లాన్ బాగా నచ్చుతుంది. ఇక వెంటనే ఇక కావ్య రూమ్లోకి ఏం చేస్తుందా అని చెప్పి చూస్తూ ఉంటే కావ్య ఇక వెంటనే కూడా ఆఫీస్కి రెడీ అయిపోతూ ఇక తాళాలను తీసుకొని ఒక షెల్ఫ్లో పెడుతుంది. ఇక దేవుడికి దండం పెట్టుకొని, నా అమ్మమ్మ అత్తయ్య గారు నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక వెంటనే ఇక వెంటనే గుంట నక్కలాగా
అప్పటికి కావ్య ఏం చేస్తుందో అన్నీ అబ్జర్వ్ చేసి తాళాలను తీసి ఒక నగని కాజేస్తుంది. కాజేసేసి ఇక వెంటనే ఏమీ తెలియనట్టుగా ఇక అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది. వెంటనే ఇక మనసులో ఈవినింగ్ కల్లా కావ్యని ఈ ఇంట్లో నుంచి బయటకన్నా పంపించేస్తారు, లేదంటే ఖచ్చితంగా ఇంటి తాళాలను తీసుకొని నా చేతులనన్నా పెడతారు అని చెప్పి మనసులో అయితే మురిసిపోతూ ఉంటుంది ఇక అనామిక. ఇక కావ్య ఆఫీస్కి కారులో బయలుదేరుతూ ఉంటే ఇక దూరంగా అప్పు కనిపిస్తుంది. అప్పు కనిపించేసరికి ఏంటి అప్పు అని చెప్పి ఇక వెంటనే కారుని ఆఫ్ చేసి అప్పు అప్పు ఆగవే అని చెప్పి పిలుస్తుంది. వెంటనే చేతిలో ఉన్న ఫైల్ని చూస్తుంది. ఏంటప్పు ఎందుకు అలా ఉన్నావు, అయినా ఇటేం పని, ఇక్కడ నువ్విక్కడ ఏం చేస్తున్నావు అనగానే అది నీకు తెలియదు కదా అక్క, నేను కొత్తగా పోలీస్ ట్రైనింగ్ తీసుకుందామా అనుకుంటున్నా. నా మనసులో ఎప్పటి నుంచో పోలీస్ అవ్వాలని ఉంది. ఆ పోలీసు అవ్వాలని నా మనసు నిండా దీక్షగా ఇదిగో ఇలా ఫైళ్ళు పట్టుకొని తిరుగుతున్నా, కానీ ఫలితం రావట్లేదు అక్క అని చెప్పి అంటుంది. ఎందుకే, ఏమైంది, నీకేమన్నా ఇక లేనిపోనివి ఏమైనా డౌట్లు ఏమైనా ఉంటే నాకు అడుగు, నేను చెప్తాను అనగానే లేదక్క, రన్నింగ్లోనూ నేను ఫస్టే వచ్చాను, ఫిట్నెస్లోనూ ఫస్టే వచ్చాను, కానీ ట్రైనింగ్కి ఎంతో కొంత డబ్బులు కడితే తప్పించి మనల్ని జాయిన్ చేసుకోరంట. ఎంత చదువు సర్టిఫికెట్స్ ఉన్నా ఎంత ఫిట్నెస్ ఉన్నా మినిమం డబ్బులు కట్టాలి కదా అక్క, దాని గురించే అని చెప్పి ఇక చాలా డల్గా మాట్లాడుతుంది. ఎంత కట్టాలో ఏంటో నాకు చెప్తే ఆ డబ్బులు నేను కడతానే అని చెప్పి అంటుంది. వద్దక్క, అస్సలు వద్దు, అసలే ఇప్పటికే నా గురించి నిన్ను నా ఇంటికి పంపించట్లేదు, ఇక నువ్వు నా గురించి ఎలాంటివి కూడా చెయ్యొద్దు అనగానే లేదే, నేను ఇక నుంచి రోజు ఆఫీస్కి వెళ్తున్నా, నాకంటూ కొంత శాలరీ వస్తుంది కదా, ఆ శాలరీ నీకు ఇస్తాను అనగానే వద్దు వద్దు, అస్సలు వద్దే, ఎందుకంటే అంతకుముందు కూడా ఇలాగే మా గురించి నువ్వు ఆఫీస్లో వర్క్ చేసి డబ్బు ఇస్తే చాలా పెద్ద రద్దాంతమే జరిగింది. నాకు తెలియదు అనుకుంటున్నావా, ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేసి ఇక నేను డబ్బులు అయితే సంపాదించుకున్నాకే ట్రైనింగ్కి వెళ్తాను, పిజ్జా డెలివరీకి వెళ్ళాలి, టైం అయింది అని చెప్పి అనడంతో ఏంటి అప్పు నువ్వు అలా అనుకుంటావు, అక్క డబ్బులు కూడా తీసుకోవా అనగానే లేదక్క, అక్క డబ్బులు తీసుకుంటాను, కానీ నీ గురించి నాకు బాగా తెలుసు, పుట్టింటి నుంచి అత్తింటికి, అత్తింటి నుంచి పుట్టింటికి నీకు రాకపోకలు లేకుండా చేశారు నా గురించి, అలాంటప్పుడు నువ్వు డబ్బు ఇస్తే నిన్ను బ్రతకనిస్తారా చెప్పు, ఖచ్చితంగా నిన్ను నిలదీస్తారు, నీ జీవితాన్ని నేనే నాశనం చేసిందని అవుతానక్క, వద్దు అని చెప్పి అప్పు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కావ్య చాలా బాధపడుతుంది. చిన్నప్పటి నుంచి అప్పుకి ఏదో ఒకటి చెయ్యాలి, దాని మనసుకి నచ్చేలాగా నేను చెయ్యాలి అనుకున్నాను. పాపం కళ్యాణ్ని ప్రేమించింది, కళ్యాణ్ విషయంలో నేను సహాయం చేయలేకపోయాను, దాన్ని కోరుకున్న భర్తని ఇవ్వలేకపోయాను, కానీ ఇప్పటికీ దాని మనసులో పోలీస్ ఆఫీసర్ అవ్వాలని దాని మనసు నిండా పెట్టుకుంది. ఈ పోలీసు చేయడంలో నేను ఇంకా వెనకంచి వెయ్యను, ఏదో రకంగా అప్పుకి డబ్బులైతే కట్టాలి అని చెప్పి కారులో వెళ్తూ ఉంటుంది. ఇక మధ్యలో ఇక అక్కడ గుడి ఆగుతుంది. గుడి దగ్గర దిగి దండం పెట్టుకొని వద్దామని చెప్పి గుడికి వెళ్ళి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ వస్తూ ఉంటే ఇంతలో అక్కడ ఇక పెద్ద పంతులు గారు అయితే వస్తారు. వచ్చి ఏంటమ్మా కావ్య, చాలా రోజులైంది నిన్ను చూసి, చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నావు అనగానే ఇక వెంటనే పక్కనే ఉన్న ఇక భరతనాట్యం ఇక సంబంధించిన విషయాలన్నీ కూడా అడుగుతుంది. ఏంటండి కనీసం పక్కన ఏమీ సౌండ్లు ఏమీ రావట్లేదేంటి, పిల్లలందరికీ కూడా భరతనాట్యం క్లాసులు ఇంకా స్టార్ట్ అవ్వలేదా అని చెప్పి కావ్య అడుగుతుంది. ఆ మాటలకి లేదమ్మా, ఇదిగో బోర్డు పెట్టాం, మంచి భరతనాట్యం తెలిసిన అమ్మాయి వస్తే తనకి ఒక శాలరీ ఇచ్చి పిల్లలందరికీ కూడా మంచిగా భరతనాట్యం నేర్పించాలని అనుకుంటున్నాం, కానీ ఎవరు సరైన వాళ్ళు దొరకట్లేదు. ఈ రోజుల్లో ఈ కళ ఎవరు పట్టించుకుంటున్నారు చెప్పమ్మా, అందరూ కూడా మోడర్న్ డ్యాన్సుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇక నువ్వు చాలా బాగా డ్యాన్స్ నేర్పిస్తావు, కానీ నీకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో నిన్ను అడగలేకపోతున్నాను. నువ్వంటే ఒక దుగ్గిరాల వారి ఇంటికి కోడలు అయ్యావు, ఇక ఇప్పుడు వచ్చి ఇక్కడ భరతనాట్యం క్లాసులు ఏమిస్తావమ్మా అని చెప్పి ఇక పంతులు గారు అంటూ ఉంటే, అయ్యో అలా ఎలా అంటారు, మీరు ఖచ్చితంగా నేను ఇక ఆఫీస్కి వెళ్తున్నాను కాబట్టి ఇక అట్నుంచి ఒక గంట ముందే బయటికి వచ్చి గంట వీళ్ళకి క్లాస్ తీసుకుంటాను, అప్పుడు వీళ్ళు ఇచ్చిన డబ్బుతో అప్పుకి ఇస్తాను, అప్పుడు పోలీస్ ఆఫీసర్ అవుతుంది అని చెప్పి మనసులో అనుకొని ఇక వెంటనే అది కాదు పంతులు గారు, నేను ఖచ్చితంగా క్లాసులో ఒప్పుకుంటాను, నేను డ్యాన్స్ చిన్నపిల్లలకి భరతనాట్యం క్లాసులు తీసుకుంటాను అని చెప్పి ఇక ఒప్పందం కుదుర్చుకుంటుంది.
కానీ నాకు కొంత డబ్బులైతే కావాలి. ముందు నాకు కొంచెం డబ్బులు ఇస్తే ప్రతి నెల కూడా నేను ఇక నా శాలరీ డబ్బుల్లో మీకు ప్రతి నెల ఇచ్చేస్తాను అని చెప్పడంతో ఇక పంతులు గారైతే ఆ డబ్బులైతే ఇస్తారు కావ్యకి. ఇక ఆ డబ్బులు తీసుకొని చాలా ఆనందపడుతుంది. ఇక దేవుడికి దండం పెట్టుకొని, దారిని చూపించావయ్యా, నువ్వు ఎప్పుడు కూడా సకల మాయలన్నీ చేస్తూ ఉంటావు. ఇప్పుడే నేను అనుకున్నాను ఏదో రకంగా దారి చూపించయ్యా అని. అనగానే ఇంతలోనే పంతులు గారి రూపంలో నా దారిని చూపించావు అని చెప్పి మనసులో అనుకొని ఇంకా డబ్బును హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని ఇక ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఇక అక్కడేమో రాజు అయితే కావ్య ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం కల్లా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి, పుట్టింటికి వెళ్ళిపోవాలి. నా గురించి ఇంట్లో అందరికీ చెప్పినా చెప్పకపోయినా తన మనసులో అయితే నా మీద ప్రేమని చంపుకోవాలి అని చెప్పి మనసులో అనుకొని రావడంతోనే ఇక ఫోన్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఇక శ్వేత గురించి తెగ పొగుడుతూ మాట్లాడుతూ, అసలు నువ్వు చాలా అందగతివి, నీ ముందు ఎవరైనా బలదూరే, అసలు ఆ కళావతి మొహం చూసావా, దాని మొహంలో ఏ రోజు కూడా కళ ఉండదు అని చెప్పి కావాలని ఇక కావ్యం చూసి మొదలు పెడతాడు. కావ్య ఇక ఆ మాటలన్నీ వింటూ ఇక ఏంటి అసలు ఈయన రోజు రోజుకి మారిపోతున్నారు, ఎప్పుడు కూడా ఇలా ప్రవర్తించరు, అలాంటిది కొత్తగా ప్రవర్తిస్తున్నారు, ఈ మధ్య కావాలని మాట్లాడుతున్నారో తెలియట్లేదు, లేదంటే నిజంగా మాట్లాడుతున్నారో తెలియట్లేదు, కానీ ఈయన మాట తీరంతా మారిపోయింది అని చెప్పి ఇక వెంటనే కావాలని ఫోన్ చేస్తుంది. సెల్కి ఫోన్ చేయగానే దెబ్బకి రింగ్ అవుతూ ఉంటుంది. ఇక అంతే, వెంటనే కూడా ఇక కావ్యకి అర్థమైపోతుంది, అంటే ఖచ్చితంగా ఈయన నన్ను కావాలని మోసం చేస్తూ అవతల వ్యక్తితో మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నట్టు నటిస్తున్నారనమాట. ఈ నటనకి నేను ఇక పడిపోయి బాధపడుతూ ఇక ఈ ఇంటిలోంచి వెళ్ళిపోతానని అనుకుంటున్నట్టున్నారు. ఇక ఆ పని ఏమీ జరగదు. ఈయన చేసినవన్నీ నాకు తెలిసిపోయినాయి. ఖచ్చితంగా ఈయన ఎన్ని రకాలుగా శ్వేతతో మాట్లాడినా నేను అనుమానించను అని చెప్పి మనసులో అనుకొని ఇక అనవసరంగా ఈయనని అపార్థం చేసుకున్నాను, ఈయన కావాలని ఇలా చేస్తున్నారని అర్థమైంది అని చెప్పి ఇక కావ్య అయితే చాలా సంతోషంగా ఇక ఆఫీస్ వర్క్ని కంప్లీట్ చేసుకుంటుంది. ఇక ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే ముందు రాజు అయితే నేను ఈరోజు లేటుగా వస్తాను, నువ్వు వెళ్ళు, నేను డిన్నర్ చేయాలి అనగానే ఓకే మహానుభావ, డిన్నర్ చేస్తారో లేదంటే రేపు మార్నింగ్ వస్తారో మీ ఇష్టం, నేనైతే మాత్రం ఇంటికి వెళ్తున్నాను, ఖచ్చితంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు అని చెప్పి అంటుంది. ఏంటిది, ఏ రకంగా మారిపోతుంది రోజు రోజుకి, ఇక దీనికి కావాలని నన్ను ఏడిపిస్తుందా, నేను ఏడిపిద్దాం అనుకుంటే ఇది నన్ను తిరగేసి ఏడిపిస్తుందేంటి, డిన్నర్కి వెళ్ళాలనుకుంటున్నాను అంటే ఖచ్చితంగా ఎక్కడికి ఏంటి అని అడుగుతుందేమో అని చూస్తే వెళ్ళి రమ్మంటుంది, అసలు ఏంటి అని చెప్పి అయోమయంలో ఉంటాడు రాజ్. ఇక వెంటనే కావ్య అయితే ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి ఇక ఫోన్ చేసి అప్పుకి ఫోన్ చేస్తుంది. అప్పు, ఇక నీకు ఇక రేపు పొద్దున్నే ట్రైనింగ్కి నువ్వు వెళ్ళొచ్చు, డబ్బులన్నీ కూడా నేను కట్టేశాను అని చెప్పి చెప్తుంది. అదేంటక్క, నువ్వు ఎక్కడి నుంచి కట్టావు, చెప్పాను కదా నువ్వు చెయ్యొద్దని అనగానే, నిన్ను ఎవ్వరూ అడగరు, నన్ను కూడా ఇంట్లో ఎవరు అడగరు, డబ్బు అయితే నేను కట్టాను, అవన్నీ నువ్వు అడగద్దు, నువ్వు వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని మంచి పోలీస్ అవ్వు అంతే చాలు అని చెప్పి చెప్తూ ఉంటే ఇక వెంటనే కూడా అటువైపుగా రుద్రాణి అయితే వింటుంది. ఇక వెంటనే అంటే డబ్బు నేను కట్టేశాను అని చెప్పి అంటుంది. అంటే ఖచ్చితంగా ఏదో విధంగా కావ్య ఏదో డబ్బు కట్టింది, అది కూడా అప్పు కట్టింది, ఈ విషయం చాలు అనామిక చెవిలో వేయడానికి అని చెప్పి వెంటనే ఇక అనామికకి చెప్తుంది. అనామిక వెంటనే ఏంటి నిజమా, అప్పుకి డబ్బు కట్టిందా, ఇంకేముంది మన దీంట్లో బాగానే పడింది, ట్రాప్లో పడింది అని చెప్పి ఇద్దరు కూడా కిందికి వస్తారు. రావడంతో అనామిక వెంటనే పెద్దత్తయ్య గారు, నాకు మీ పాత నగలు కొన్ని కావాలి, నాకు ఈరోజు కొన్ని నగలు వేసుకోవాలని ఆశపడుతున్నాను అని చెప్పి రిక్వెస్ట్గా మాట్లాడుతూ ఉంటే ఇక వెంటనే అపర్ణ, నీకు ఏది కావాలన్నా నా దగ్గరకు కాదు అడిగేది, వెళ్ళి కావ్యని అడుగు, కావ్య తీసి ఇస్తుంది అని చెప్పి అనడంతో ఇక వెంటనే కావ్య దగ్గరికి వచ్చి తాళాలు అడుగుతుంది. ఇక వెంటనే కావ్య తాళాలు తీసి బీరువా ఓపెన్ చేసి నీకు ఏం కావాలో తీసుకో అనామిక అని చెప్పి అనగానే ఇక వెంటనే ఈ నగలన్నీ కాదు, ఒకటి ఓల్డ్ నగ ఒకటి ఉండాలి కదా, అది కూడా చాలా బాగుంటుంది, ఆ నగ కావాలి అనగానే ఏ నగ అనగానే సెల్ ఫోన్లో ఫోటో చూపిస్తుంది. ఇదిగో ఈ నగ కోసమే అడుగుతున్నాను అనగానే అదైతే ఇక్కడ లేదు, పెద్దతే దగ్గరే ఉన్నారేమో, ఒకసారి వెళ్ళి కనుక్కో అనామిక అనగానే ఇక వెంటనే అంటే
ఎవరి గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నగలన్నీ ఈ బీరువాలోనే ఉంటాయి. ఇక సపరేట్గా ఇంకో నగ ఉంటుందా ఏంటి? నువ్వే ఎక్కడో దాచావు. నేను పెట్టుకుంటే నీకు ఇష్టం లేదు, అందుకే దాచావు కదా అని చెప్పి కావాలని గొడవ చేస్తూ ఉంటుంది అనామిక. ఇక వెంటనే ఇంతలో రుద్రాణి వస్తుంది. ఏంటి గొడవ అనగానే అందరూ హాల్లో కూర్చుండగా కావ్య ఫాస్ట్గా వచ్చి, అది అత్తయ్య గారు, ఇగో ఈ ఫోన్లో ఉన్న నగ అనామికకి కావాలంట, కానీ ఇది బీరువాలో లేదు అత్తయ్య గారు అని చెప్పి అనడంతో, అదేంటి అన్ని నగలు ఆ బీరువాలోనే ఉంటాయి, ఆ ఒక్క నగ కనబడకపోవడానికి కారణం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అపర్ణ. ఆ మాటలకి ఇక వెంటనే, ఏంటి కావ్య, కొంపతీసి నువ్వేమైనా తాకట్టు పెట్టుకున్నావా ఏంటి అని చెప్పి అంటుంది. ఏం మాట్లాడుతున్నారు? ఏది నోటికొస్తే అది మాట్లాడతారా? నేను తాకట్టు పెట్టుకోవడం ఏంటి అనగానే ఇక వెంటనే స్వప్న అక్కడ ఉంటుంది. మీరు అసలు తాకట్లు పెట్టుకోరా ఏంటి? మీ స్వప్నక్క కొన్ని రోజుల ముందు నగలు తాకట్టు పెట్టుకుని డబ్బు వేరే ఒకడికి ఇవ్వలేదా ఏంటి అనగానే ఇక వెంటనే స్వప్న వస్తుంది. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నావు అత్త? ఈ ఘనకార్యం అంతా నీ కొడుకు గురించే కదా జరిగింది. నీ కొడుకు మంచోడైతే నేను ఎందుకు అలా చేస్తాను? అయినా నా విషయం నాది, కావ్య విషయంలో నా విషయం జోక్యం చేస్తారేంటి? కావ్యకి ఎప్పుడు కూడా అలాంటి బుద్ధి లేదు అని చెప్పి గట్టిగా అరుస్తుంది స్వప్న. షడప్ స్వప్న, నేను నీతో మాట్లాడలేదు, కావ్య గురించి మాట్లాడుతున్నాను. సరే, మీ చెల్లి అంత ఉత్తమరాలైతే మరి అప్పుకి డబ్బు కట్టాను అని చెప్పి ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. కావ్యకి అంత డబ్బు ఎక్కడిది చెప్పు కావ్య? నువ్వు ఏ నగ అమ్ముకోకపోయినా తాకట్టు పెట్టకుండా నీకు అంత డబ్బు ఎలా వచ్చింది చెప్పమనండి అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది రుద్రాణి. ఆ మాటలకి ఇక వెంటనే కావ్య అది అది అని చెప్పబోతుంటే ఇక వెంటనే అప్పుడే వస్తాడు రాజ్ రావడంతో, ఏంటి ఇదంతా గందరగోళం, ఇంట్లో ఎప్పుడు గొడవ ఉండాల్సిందేనా అనగానే, నీకు డబ్బు ఎక్కడిది అని అడుగుతున్నారేంటి, అసలు ఏం జరుగుతుంది అనగానే, నేను ఇందాకెప్పుడో వచ్చాను, ఇందాకెప్పుడో బయలుదేరిపోయావు, నువ్వు ఇప్పుడే వచ్చావా అనగానే, అవును అనగానే, మన ఆఫీస్ నుంచి ఇంటికి మధ్యలో 2 గంటలు ఏం చేస్తున్నావు కావ్య? అంటే నువ్వు ఖచ్చితంగా ఏదో చేస్తున్నావు, డబ్బు నువ్వు నిజంగానే అప్పుకి కట్టావు, ఎందుకు కట్టావు, అసలు ఎవరి డబ్బుతో కట్టావు అని చెప్పి ఇక రాజ్ అయితే గట్టిగా నిలదీస్తాడు. ఇక ఆ మాటలకి అక్కడే ఉన్న అపర్ణ, ఊరుకో రాజ్, నేనే కదా తనకి డబ్బు నగలు అన్నీ కూడా తన హ్యాండ్వర్లోనే చేశాను, తన ఇష్టం, తను చేసుకోవచ్చు, కానీ దేనికోసం చేసింది, ఎవరి కోసం చేసింది అన్నది తెలియాలి. ఏంటి కావ్య, నువ్వు డబ్బులు తీసుకున్నావా, అప్పుకి ఏమైనా డబ్బులు కట్టావా అని చెప్పి అడుగుతుంది చాలా నెమ్మదిగా. కానీ వెంటనే కావ్య, లేదత్తయ్య గారు, నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు, అసలు నగలు ఏమున్నాయో కూడా నాకు తెలియదు, మీరు తాళాలు ఇవ్వడంతో నేను ఇక్కడే పెట్టేసి ఆఫీస్కు వెళ్ళాను అనగానే, మరి అప్పుకి డబ్బులు ఎలా కట్టావు, నీ దగ్గర డబ్బులున్నాయా అని చెప్పి అపర్ణ అడుగుతుంది. ఇక వెంటనే తలదించుకొని ఉంటుంది. ఇంకేంటి అదినా, ఏం మాట్లాడుతున్నావు? శుభ్రంగా ఇంట్లో నగలు తీసుకెళ్ళి తాకట్టు పెట్టి వాళ్ళ చెల్లి ఆఫీస్ రావడానికి, ఏదో పోలీస్ ఆఫీసర్ అవ్వడానికి డబ్బు కట్టుకొని వచ్చింది చూడండి కావాలంటే అని చెప్పి ఇక వెంటనే కూడా ఫోన్ తీసి చూపిస్తుంది. అప్పుతో ఫోన్లో మాట్లాడిన విషయం అందరికీ చూపించగానే ఇక వెంటనే రాజ్ అయితే, చెప్పు కళావతి, నువ్వు ఈ పని చేసావంటే నేను నమ్మలేను, ఖచ్చితంగా ఈ విషయం నువ్వు చెప్పి తీరాల్సిందే అనగానే, నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను అని చెప్పి అంటుంది. అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు. పార్ట్ టైం జాబ్ చేయడం ఏంటి అని చెప్పి అనడంతో, అది నేను ఒక గుళ్ళో భరతనాట్యం చేస్తున్నాను, పిల్లలందరికీ భరతనాట్యం క్లాసులు నేర్పిస్తుంటే నాకు కొంత డబ్బు ఇస్తానన్నారు, ఆ డబ్బుతో అప్పుకి ఇక పోలీస్ ఆఫీస్ చేయడానికి డబ్బులు ఇక ట్రైనింగ్కి కట్టాను, అంతే తప్పించి ఇక అంతకు మించి నేను ఏమీ మీకు తెలియకుండా చేయలేదు అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటే రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి భరతనాట్యం క్లాసుల్లో నువ్వు జాయిన్ అయ్యి నువ్వు నేర్పిస్తున్నావా, అంటే నీకు ఈ భరతనాట్యం కూచిపూడి వచ్చా నీకు అని చెప్పి అడుగుతాడు. నాకు వచ్చండి, కానీ అదంతా ఒకప్పుడు, ఇప్పుడు నేను అవన్నీ కూడా చేయట్లేదు, కానీ కేవలం అప్పు గురించి ఒక 6-7 నెలలు మాత్రం ఖచ్చితంగా భరతనాట్య క్లాసులు చేస్తానని ఒప్పుకున్నాను, ఈ విషయం మీకు ఎవరికీ చెప్పలేదు, చెప్పాల్సిన టైం వచ్చేటప్పటికి ఇదిగో ఇలా నగ కనిపించకుండా అయిపోయింది అనడంతో వెంటనే స్వప్న, నగ కనిపించకపోవడానికి ఇదైనా సప్త సముద్రమా ఏంటి, ఇంట్లో ఎక్కడో పడిపోయి ఉండొచ్చు అని చెప్పి వెంటనే ఇక మనసులో అనుకుంటుంది. ఈ రుద్రాని ఈ అనామిక కావాలని కావ్యని ఇరికించడానికి ఈ పని చేస్తున్నారు అని చెప్పి వెంటనే ఇక ముందు రోజే అన్ని రూముల్లోనూ చూస్తూ ఉంటుంది స్వప్న. ఇక అనామిక, నేను ఆ నగ పెట్టుకున్నాను కదా, ఆ నగ ఎక్కడో పెట్టాను, నాకు గుర్తు రావట్లేదు,
ఖచ్చితంగా అన్ని రూములు వెతకాలి అని చెప్పి ఇక స్వప్న అయితే ముందు రుద్రాని రూమ్లో వెతకాలి అని చెప్పి వెంటనే ఇక అత్త ఫస్ట్ నీ రూమ్లో వెతకాలి, ఎందుకంటే ఆ నెక్లెస్ పెట్టుకొని నేను ఆ రూమ్లోనే చాలాసేపు ఉన్నాను అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాని అదేంటి నా రూమ్లో వెతకడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే మీరేమీ దొంగనగట్లేదు అత్తయ్య, నేను పెట్టుకున్నాను, నా నగ రూమ్లోనే పెట్టాను అని చెప్పి అంటున్నాను అని చెప్పి ఇక వెంటనే రూమ్లోకి అయితే వస్తుంది ఇక స్వప్న. ఇక షెల్ఫ్లో నగను తీసి ఈ నగేనా అనామిక నీకు కావాల్సింది, ఇదిగో ఇక్కడే ఉంది కదా అని చెప్పి మనసులో అనుకొని ఇక కావ్యని మీరు ఇరికించాలని ప్లాన్ చేసిన సంగతి మొత్తం నాకు తెలుసు మనసులో అనుకుంటూ, ఇదిగో ఈ నగ, ఇక ఎప్పుడు కూడా కావ్యని తప్పుగా అనుకోవద్దు, కావ్య చాలా మంచిది, కావ్య ఏ రోజు దొంగతనాలు కానీ డబ్బు దోసుకెళ్ళడం కానీ అలాంటి పనులు ఎప్పుడూ చేయదు అని చెప్పి ఇక స్వప్న అయితే మొహం మీద కొట్టినట్టుగా తీసి నగను తీసుకెళ్ళి అనామిక చేతికి ఇస్తుంది. ఇక వెంటనే అపర్ణ అయితే సబాష్, నా కోడలు ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉంటుంది, నా కోడలు తప్పు చేసిందంటే నేను ఎప్పుడు నమ్మను అని చెప్పి వెంటనే కూడా మనసులో చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. రాజ్ అయితే ఇక కావ్యకి భరతనాట్యం వచ్చిన సంగతి తెలుసుకొని సర్ప్రైజ్ ఫీల్ అవుతాడు. మనసులో ఇక కావ్య మీద ఎక్కడ లేని ప్రేమ వస్తుంది. నైట్ ఇక శ్వేతకి నాకు ఫ్రెండ్షిప్పే ఉంది, ఎలాంటి అక్రమ సంబంధము లేదు, కావాలని నిన్ను ఏడిపించడానికి చేశానని చెప్పేస్తాను, ఇక కళావతికి భరతనాట్యం వచ్చిన సంగతి కూడా అడుగుతాను అని చెప్పి మనసులో అయితే రాజ్ అయితే కావ్య గురించి చాలా ప్రేమగా అనుకుంటాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్